ఘనంగా గాంధీ జయంతి మరియు లాల్ బహదూర్ శాస్త్రి జయంతి రొల్ల మండల కేంద్రమలోని సింగిల్ విండో కార్యాలయంలో ఈరోజు గాంధీజీ మరియు లాల్ బహదూర్ శాస్త్రి గార్ల జయంతి ఘనంగా నిర్వహించారు. గాంధీజీ మరియు లాల్ బహదూర్ శాస్త్రి గార్ల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మడకశిర మార్కెట్ యార్డ్ కమిటీ చైర్మన్ బిఎస్ గురుమూర్తి, రొల్ల సింగిల్ విండో అధ్యక్షులు ఎన్ దాసిరెడ్డి, మండల తెలుగుదేశం పార్టీ కన్వీనర్ జీకే ఈరన్న, ఏపీఐసీ డైరెక్టర్ రామకృష్ణ, మాజీ జడ్పీటీసీ విఎం పాండురంగప్ప, విశ్రాంత భారత సైనికులు మధూడి కల్లప్ప, రంగాపురం సోమన్న, యువ నాయకుడు భరత్, మురళి విద్యాసంస్థ అధినేత యోగానంద్, సాన్వి స్కూల్ అధినేత కె. చిత్తయ్య, గ్రామ కమిటీ అధ్యక్షుడు నాగేంద్ర, బాలరాజు, రొల్ల మండల పాత్రికేయ మిత్రులు తదితరులు పాల్గొన్నారు. మహాత్ముడు లాల్ బహదూర్ శాస్త్రి గారి జయంతి కూడా చాలామంది ఈ దేశంలో మర్చిపోయినటువంటి మహానుభావుడు. అంటే నీతికి జాతికి బ్రతికి ఏమి లేకుండా మన దేశానికి స్వాతంత్రం తెచ్చే ముందు కానీ తర్వాత కానీ పోరాడిన ఏకైక వ్యక్తిలో చాలా అతి పవిత్రమైన లాల్ బహదూర్ శాస్త్రి గారు. నాకు ఇంకొక విషయంలో నేను మిలిటరీలో పనిచేస్తుండేటప్పుడు లాల్ బహదూర్ శాస్త్రి గారు కాదు, నెహ్రూ గారు చనిపోయిన తర్వాత ఇమ్మీడియట్గా లాల్ బహదూర్ శాస్త్రి గారు ప్రైమ్ మినిస్టర్ అయిన ఆ పీరియడ్లో కూడా నేను ఇద్దరి ప్రైమ్ మినిస్టర్ కింద నేను పనిచేసింది కూడా నిజంగా నాకు నా జీవితంలో మరపురాని రోజు. అందుకే మహాత్మా గాంధీతో పాటు అంతకన్నా మించి లాల్ బహదూర్ శాస్త్రి గారి త్యాగాలకు 10 మందికి చెప్తూ ఇప్పటికీ ఆ విధంగా నేను బతుకుతున్న దానికి చాలా సంతోషపడుతున్నాను. జై హింద్, జై జవాన్, జై కిసాన్.